సాంబార్ పొడికి కావలసిన పదార్థాలు 500 గ్రామ్స్ ధనియాలు, 300 గ్రామ్స్ శనగపప్పు, 100 గ్రామ్స్ మినప్పప్పు, ఒక 50 గ్రామ్స్ మెంతులు, ఒక ఎండు కొబ్బరి చిప్ప ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకొని వేయించుకోవాలి. ధనియాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, 100 గ్రామ్స్ ఎండుమిరపకాయలు, చిన్న మరాఠీ మొగ్గ ఒక 2, కొద్దిగా దాల్చిన చెక్క. ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టు. ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా సాంబార్ పొడికి, అవన్నీ మిక్సీ పట్టినాను. ఒకసారి మళ్ళీ జల్లించి ఏదన్నా చిన్న చిన్న రవ్వ లాంటిది ఉంటే దాన్ని మళ్ళీ ఒక్కసారి ఫైన్గా పౌడర్ చేసేసుకొని కలిపేసుకుంటే, జల్లించిన దాంట్లో కలిపేసుకుంటే సాంబార్ పొడి రెడీ అవుతుంది.